లోపాలు లేని మనిషి ఉండడు. లోటు లేని జీవితము ఉండదు. వీలైతే మార్చుకోవాలి. లేదంటే అలవాటు చేసుకోవాలి. ఎంత అందంగా ఉన్న పువ్వైనా సరే సాయంత్రానికి వాడిపోక తప్పదు. అలాగే మనిషి జీవితంలో కూడా అంతే. లోపాలున్నాయని ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంటూ పోతే చివరికి ఒక్కరిగానే మిగిలిపోతాము. సర్దుకొని బతకడం అయితే నేర్చుకోవాలి. అర్థం చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. సరేనా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఈరోజు మోటివేషన్ అయితే ఇదనమాట. ఈరోజైతే ఎంతో టేస్టీగా గుడ్ల పులుసు అయితే చేశానండి. చాలా చాలా బావుంటది. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బావుంటదనమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇంకా మా అమ్మమ్మ స్టైల్‌లో అయితే చేశాను. గుడ్లయితే ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలనమాట. టమాటా కూడా దగ్గరగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలి తగినంత. ఇంకా ఫైనల్‌గా అయితే నిమ్మకాయ సైజంత చింతపండు అయితే వేసుకున్నాను. చింతపండు పులుసు కూడా బాగా మరిగింది. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ గుడ్లు కూడా వేసుకోవాలనమాట. ఇంకా ఫైనల్‌గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా! చాలా బావుంటదనమాట. నచ్చితే గనక ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.